ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు ఎదుర్కొనేటువంటి మరో సమస్య నిర్ణీత సమయానికి బస్సులు రాకపోవడం. ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నటువంటి విద్యార్థులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఈ సమస్యను చాలా ఎక్కువగా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నటువంటి విద్యార్థులు ఆయా కళాశాలలకు లేదా పాఠశాలలకు లేటుగా వెళ్ళడం వలన వారి యొక్క మేనేజ్మెంట్కి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే యాజమాన్యం పిల్లల మాటలు నమ్మాలా నమ్మకూడదా అనే పరిస్థితులు కూడా ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఇంటికి వచ్చేటప్పుడు పేరెంట్స్ కూడా ఎందుకు లేట్ అవుతున్నావు అని అడిగే పరిస్థితి ఉంది. దానికి పిల్లలు బస్సులు లేట్ అని కారణం చెప్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వారు కూడా బస్సులపైన ఆధారపడి ఉంటారు. వారు కూడా ఆఫీసులకు లేటుగా వెళ్ళడం, వారి యొక్క అధికారులకి వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. అయితే బస్సులు అసలు లేట్ ఎందుకు అవుతున్నాయి అని మనం పరిశీలిస్తే ఆర్టీసీ వారు ఆయా సందర్భాలకి ఆయా అవసరాల నిమిత్తం వాళ్ళు బస్సుని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకమైన బుకింగ్ ద్వారా మనకి బస్సును ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఈ బుకింగ్ ద్వారా పొలిటికల్ మీటింగ్స్కి బస్సులు ఏర్పాటు చేస్తారు. ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాల కోసం కావాలనుకుంటే బస్సులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే వివాహ శుభకార్యం కోసం బస్సెస్ అనేవి బుకింగ్ ఏర్పాటు ఉంటుంది. అలాగే ఏవైనా ఒక మతపరమైన కార్యక్రమాలు, తీర్థాలు, ఉత్సవాలు, సంబరాలు ఇవన్నీ కూడా అటువైపు బస్సులు అనేది మళ్లించడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ఆర్టీసీ వారికి ఒక ఆదాయ మార్గం. ఇలా బస్సెస్ ప్రొవైడ్ చేయడము, బుకింగ్ సదుపాయం కల్పించడం ఏమీ తప్పు కాదు. ఎందుకంటే ఆర్టీసీ వారు ఒక ఆదాయ మార్గంగా దీన్ని చూస్తున్నారు. ఆదాయం వస్తుంది, మంచిదే. కానీ ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నటువంటి రూట్లలో బస్సులు తీసి అటువైపు మళ్లించడం అనేది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఈ బస్సెస్ మీద ఆధారపడి ఒక ప్రణాళికబద్ధంగా ఉంటారు. ఆ ప్రణాళిక మొత్తం కూడా స్పాయిల్ అవుతుంది. చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతారు. సో అందరికి కూడా సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. అందువలన ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే ఆర్టీసీ వారి వద్ద ఒక నెంబర్ ఆఫ్ బస్సెస్ అంటే ప్రత్యేక కార్యక్రమాల కోసం వాళ్ళు సెపరేట్గా ఉంచుకోవాలి. అప్పుడు ఈ బుకింగ్ సిస్టమ్ ద్వారా పొలిటికల్ మీటింగ్స్ కోసం బస్సెస్ అనేది ఇచ్చుకోవచ్చు, లేదా ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఇచ్చుకోవచ్చు, వివాహ శుభకార్యక్రమాల కోసం ఇచ్చుకోవచ్చు, లేదా ఉత్సవాలు ఏవైనా సంబరాలు జరుగుతున్న అటువైపు బస్సెస్ అనేది మళ్లించవచ్చు. అప్పుడు ఏమీ సమస్య రాదు. అటువైపు కూడా మీకు ఆదాయ మార్గం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా ప్రయాణం చేస్తున్నటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ వారు చెప్తుంటారు, ఏదైనా సంబరాలు, ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ప్రత్యేకమైన బస్సులు వేస్తామని. సో ప్రత్యేకమైన బస్సులను మీరు ఎక్కడి నుంచి వేస్తారు? రెగ్యులర్ రూట్లో నడిచే బస్సులను తీసుకువెళ్ళి అటువైపు ప్రత్యేక బస్సులుగా వేస్తారు. సో రెగ్యులర్ రూట్లో నడిచే బస్సుల్లోన ప్రయాణం చేస్తున్నట్టు ప్రయాణికులు ఎవరున్నారో ఆ రోజు ఖచ్చితంగా నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. సో ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని వారు ఆర్టీసీ వారికి పూర్తిగా ఆదాయం ఇచ్చేటంటే ఒక వనరు వాళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. మీకు ఫ్రీ బస్సు రూపంలో మీకు ఆదాయం రావచ్చు, లేదా టికెట్ రూపంలో రావచ్చు. బట్ ఏ రూపంలో సరే మీకు పెద్ద ఆదాయ వనరు ఎవరంటే విద్యార్థులు మరియు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులే. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏవైనా ప్రత్యేక కార్యక్రమాల కోసం మీరు బస్సులో కేటాయించాలనుకుంటే ప్రత్యేక బస్సులు ఉంచుకోండి. దాని ద్వారా ఎమర్జెన్సీ సందర్భాల్లో లేదంటే రద్దీ సమయాల్లో కూడా ఆ బస్సులు పనికొస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఆర్టీసీ వారు, ప్రభుత్వం వారు దీన్ని వెంటనే ఆలోచన చేసి పరిష్కార మార్గం ఆలోచిస్తారని ఆశిస్తూ ఉన్నాను.